మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ దినం మీ యొద్దకు ఈ మాటలు తీసుకొని వచ్చున్నాడు కనుక, మరి రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మన హృదయాలు వెలిగించుతున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రభు ద్వారా తెలియచేసుకుంటూ, ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో దేవుని పిల్లలు ఒకసారి వాటిని మనం ధ్యానం చేసుకోగలిగితే, నిర్గమాకాండము 12వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఆ మొదటి దినముగా మీరు పరిశుద్ధ స్థలములో సంఘముగా కూడుకుని రాయబడింది దేవుని పిల్లారా. నిజంగా మనం చూడగలిగితే ఆదివారం దినం అనేది దేవునికి చాలా ఇష్టమైన దినం దేవుని పిల్లారా. మనందరం కూడా ఒక సంఘముగా సమాజముగా కూడి ఆయన ఆరాధించి స్తుతించి గణపరుస్తుంటే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఒక తండ్రి ఎలాగైతే పిల్లలందరూ ఇంట్లో ఉంటే తండ్రికి ఎలాగైతే ఒక పండగలాగా ఉంటుందో, దేవునికి కూడా మనందరం కూడా ఒక సంఘముగా కూడుకొని ఆయన ఆరాధిస్తుంటే దేవుడు సంతోషపడతాడు. కనుక మనందరం కనుక సంఘముగా కూడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మరి అలా కూడుకుండే భాగ్యం భూమి మీద ఉన్న మనందరికి ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలునైనా. ఆ మొదటి దినమున మీరు సంఘముగా కూడుకొనుట మానవద్దని చెప్తున్నావు తండ్రి. భూమి మీద నీ పిల్లలందరం మానక ప్రతి ఆదివారం సంఘముగా కూడుకొని నిన్ను ఆరాధించి సంఘము ద్వారా వచ్చే ప్రతి దీవెనలు బిడ్డలు పొంది అనుభవించినట్లు సంతోషించినట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.